నిమిషం రవీంద్రరావు గారు, మనతో పాటు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి భరత్ గారు. నమస్కారం. సోషల్ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ శాఖ మీకు ఇచ్చినట్టు సమాచారం ఎంత ఉంది సార్? ఇప్పటివరకు నాకు అధికార అంటే నాకు ఎవరు కూడా అఫీషియల్ గా టెలిఫోన్ రాలేదు సార్ నాకు ఇప్పటివరకు. ఓకే. ఒకవేళ సరే ఏ శాఖ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు సార్, డెఫినెట్ గా కష్టపడతాము. ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం డెఫినెట్ ప్రజలకు ఇచ్చిన మాట అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ప్రజలకి మంచి చేసే విషయంలో డే అండ్ నైట్ కష్టపడతాం సార్. అంటే మీకంటూ మీరు ఏ శాఖ అడగలేదా ముఖ్యమంత్రి? మీ చాయిస్ అది ఏదైనా కూడా ఈ మామూలు ఇంత పెద్ద అవకాశం దేవుడితో నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏ శాఖని కష్టపడి పనిచేస్తాను. పర్టికులర్లీ ఫలానా శాఖని నాకు మొదటి సోషల్ వెల్ఫేర్ మీద వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా 1 year పనిచేశాను కంబైన్డ్ స్టేట్ లో. దాని మీద కొంచెం దాంతోనే నాకు ఒక ఎస్సీ డిపార్ట్మెంట్ అయితే నేను కష్టపడగలుగుతాను ఒక నమ్మకం ఉండే. సరే గాడు దేవుడిదే మన యొక్క ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే సోషల్ వెల్ఫేర్ మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ గురుకులాలకు సంబంధించి లాస్ట్ 1 year గా బీఆర్ఎస్ మీద ప్రచారం చేస్తుంది. ఆహారం సరిగ్గా పెట్టట్లేదు, చాలా మంది విద్యార్థులు అక్కడ చనిపోయారు, గురుకులాల ప్రతిష్ట దిగజారిందని. దాన్ని ఎట్లా మీరు మీ తక్షణ కర్తవ్యం అదే ఉంది కదా. సోషల్ వెల్ఫేర్ సంబంధించిన శాఖ మంత్రి ఎవరు? ఇప్పుడైతే సీఎంఏ. ఇప్పుడు మొన్న 17 నెలల కింద ఎవరు? 15 నెలల క్రితం కొప్పుల ఈశ్వర్ గారు. మీరు పోటీ చేసి గెలిచింది ఆయన మీద కదా. ఆయన అది కరీంనగర్ జిల్లా అతనే కదా. అవును, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే కదా మాజీ మంత్రి. అవును అవును. వారేమైనా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కొత్త బిల్డింగ్ కానీ కొత్త పిల్లలకు సంబంధించిన పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి హాస్టల్స్ లో మంచి చేసినటువంటి కార్యక్రమం కూడా చెప్పమనండి. కానీ మరి వాళ్ళ టైంలో ఇది జరగలేదు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ టైంలో జరగలేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నంత వరకు జరగలేదు. ఇప్పుడు ఒకటి సార్ నేను అనేది ఏంటంటే అవన్నీ వారు చెప్పేదాని విషయంలో కూడా నేను సూటిగా మీ ద్వారా నేను అడిగేది ఏంటంటే వారి జిల్లాకు కమాండ్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ధర్మపురి నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం చేసినాడు. ఆ శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పేద పిల్లలు చదువుకున్న హాస్టల్స్ 90% పేద పిల్లలు చదువుకుంటారు హాస్టల్స్ లో. ఓకే. కొత్త బిల్డింగ్ ఫుడ్కు సంబంధించిన చిన్న ఇష్యూ రాజకీయం చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏంటంటే మంచి పని చెప్పండి. కానీ 500 గురుకులాలు పెట్టాం మా టర్మ్ లో అంటారు. మొత్తం చెప్తాను, చెప్తానండి. రేపు నేను టైం వచ్చినప్పుడు ఆయన అన్ని లెక్కలు చెప్తాను. ఓకే ఓకే. ప్లీజ్. సో ఇప్పుడు అయితే ఒకటి ఇనిషియల్ రియాక్షన్ అయితే సోషల్ వెల్ఫేర్ మీద మీకు అవగాహన ఉంది, ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. కంబైన్డ్ స్టేట్ లో నేను తెలంగాణ అంటే అన్డివైడెడ్ కాకముందు కంబైన్డ్ స్టేట్ లో నేను ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను నేను చైర్మన్ గా 1 year. ఓకే ఓకే. ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ 1 year ఇప్పుడు డైట్ ప్లాన్ మొన్న కొత్త అనౌన్స్ చేశారు. మెనూ కానీ ఇవి కానీ అవన్నీ స్ట్రిక్ట్ గా అమలయ్యేలా చూస్తారా? ఎట్లా మీ ప్రాధాన్యాలు తక్షణం? తప్పకుండా సార్. 100% ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు డైట్ ఛార్జీలు పెంచడం పట్టి విక్రమార్క గారు మంత్రివర్గం అంతా తీర్మానం చేసుకొని ఎన్నడూ కూడా ఏ హాస్టల్లో పిల్లలకు డైట్ సంబంధించిన విషయం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు రాజ్యమైన ప్రభుత్వం. తప్పకుండా 100% అన్ని విషయాల్లో కూడా గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలకు కానీ, ఎస్సీ రీజనల్స్ చదువుకున్న పిల్లలకు కానీ, ఎస్టీ రీజనల్ చదువుకున్న పిల్లలకు కానీ తప్పకుండా 100% మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ డైట్ అండ్ ఎడ్యుకేషన్ ఉండటానికి బిల్డింగ్స్ అన్ని విధాలు కూడా ఆలోచన చేస్తామండి. ట్రైబల్ వెల్ఫేర్ కూడా మీకు ఇచ్చిన సమాచారం ఉంటుంది. సోషల్ ఇప్పటివరకు నాకు అంటే అక్కడి నుంచి ఆ డిపార్ట్మెంట్ టెలిఫోన్ చేస్తారు కదా సార్ నాకు. అవును, నాకేం రాలేదండి. ఇంకొకటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ అది సరిగ్గా జరగట్లేదు అని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చట్టం చేసింది కానీ నిధులు జరుగుతుంది అంటారు. నేను చెప్తాను సార్ 100% కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను చెప్తాను 2 days ప్లీజ్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇంకా అధికారికంగా శాఖలు మరి కాసేపట్లో అనౌన్స్ కానున్నాయి. గవర్నర్ కార్యాలయానికి రీచ్ కావాల్సి ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి సాయంత్రమే చేరుకున్నారు. సో రాత్రిలోగా ఎప్పటికైనా అధికారిక ప్రకటన రావచ్చు. బట్ ఇన్ఫార్మల్ గా మనకు అందిన సమాచారం ఈ శాఖలు కేటాయించబోతున్నాను. సారీ రవీంద్రరావు గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను ఎందుకంటే మంత్రి గారు వచ్చారు కాబట్టి. తకలపల్లి రవీంద్రరావు గారు.